సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యపడుతుందని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని 43వ డివిజన్ ఇన్ఛార్జ్ సీతాపతి ఆచార్య ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. విజయానందరెడ్డి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చిత్తూరులో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి సహకార సమయం అన్నారు. వీరబ్రాహ్మణులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో మౌలిక సత్రాలు కల్పిస్తామని తెలిపారు. ప్రజలు మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. దాదాపు 35-40 సంవత్సరాల నుంచి మీ అందరిలో ఒకటిగా అందరి దగ్గర కూడా నేను మెలుగుతా ఉన్నా. నా గురించి నేను చెప్పుకోవడానికి ఏమీ ఉండదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు. ఇక్కడ చరిత్ర నాది, నా గురించి నేను చెప్పుకోవడానికి ఎదుటోడు ఇంకొకటి నా గురించి కామెంట్ చేయడానికి కూడా. కానీ నా గుణగణాలేవి, నా లక్షణాలేవి, నా లక్ష్యమేమి, ఇవన్నీ కూడా మీ అందరికీ బాగా తెలుసు. కొంతమంది అయితే 35-40 సంవత్సరాలు పరిచయం ఉన్నోళ్ళకి వాళ్ళకు కొంచెం ఎక్కువగా తెలుసు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి ఎవరు అనేది 3 మాసాల క్రిందటి వరకు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు సౌండే లేదే. ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని ఎంచుకుంటే, ఒక ఆవును కొనేదానికి పోతేనే కాన్స్టిట్యున్సీ నుంచి పంపించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలేవి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలేవి, ఆ వ్యక్తి మనకు అందుబాటులో ఉండేవాడా, మనకు అవసరమని రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే వెంటనే మన ఇంటికి పరిగెత్తి రాగలడా, కార్ డ్రైవర్ లేదు, నేను ఇంకా సూట్ వేసుకోలేదు అనే రకాలు ఉంటాయి. లుంగితో పరిగెత్తి వచ్చేస్తా ఎవరికైనా మా వాళ్లకు కష్టము అంటే. అది వాడు వచ్చే సోదరులందరూ ఎట్లుంటారు, ఏ విధంగా ఉంటారు, వాళ్ళ కష్ట నష్టాలు ఏవి, ఏమి ఇబ్బందులు లేవని. మొన్న దర్గా దగ్గరికి పోయా, ఇక్కడ టర్నింగ్ జరగడం అంతా కష్టంగా ఉందంటే వెంటనే కొద్దిగా మాట్లాడే ఆ డివైడర్ అంతా కట్ చేసి తీయించడం. నిత్యం మీకు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని, ఏ అవసరం వచ్చినా. అటువంటిది ఇప్పుడు కూడా మనం ఎన్నుకునేటప్పుడు మనకు అవసరానికి అందుబాటులో ఉంటారా, మన సమస్యలు చెప్తే విన్నవిస్తే ఈ సమస్యల మీద పరిష్కారం చేస్తారా, చేసేదానికి సమయం పడుతుందా, ఆవేశంగా ఏమన్నా మాట్లాడతారా అనేది మీరందరూ గ్రహించాలా. పక్క చూస్తే 11 మంది నాయకులు ఉంటారు. మీకు అర్థం కాదు. ఒక నాయకుడి దగ్గర పోయి అప్పని చెప్పినావు అనుకో, ఇంకొక నాయకుడికి సంబంధించింది అది ఉంది అనుకో, పోయినా ఒక దాడికి ఆడిన పోయి చేసుకో, చూసుకుంటాను పో అంటారు. అంటే మీకు అర్థం కాదు ఎవరి దగ్గరికి పోవాలని. ఇక్కడైతే ఆ సమస్య ఉండదు. మీరు ఏదైనా నేరుగా నా దగ్గరికి రావచ్చు. ఫోన్ ఆన్లో ఉంటే నాకు ఫీడింగ్తో పనిలే, ఒక్క రింగుతో నేను ఫోన్ ఎత్తుతా. అది ఎవరిదైనా కానీ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, ఇది చెప్పేది వాస్తవమా కాదా అని కూడా. నా ఫోన్ ఆన్లో ఉంటే ఖచ్చితంగా ఒక రింగుతో నేను ఫోన్ ఎత్తుతా. మీ సమస్య చెప్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం ఉంటే వెంటనే పరిష్కరిస్తా. ఒకవేళ పరిష్కారం నా స్థాయిది కాదు అనుకుంటే పై స్థాయికైనా తీసుకెళ్ళడానికి నేను సంసిద్ధంగా మీ ముందర ఎప్పుడు మీకు ఒక సేవకుడిగా నేను ఎప్పుడు ఉంటాను. కానీ నేను ఎప్పుడు పాలకుడుగా రాజభోగాలు అనుభవించాలని అనుకునే వ్యక్తిని కాదు. ప్రతి కష్టాన్ని ఇష్టంగా చేసిన వ్యక్తి కానీ కష్టానికి భయపడి వేరే విధంగా భావించే వ్యక్తిని కాదు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. 6 గంటలకు పోయినా కొండబిట్ట మొత్తం జరిగిన ఒళ్ళు మొత్తం స్నానం చేసిన దానికంటే ఎక్కువ తడిసిపోయింది. కానీ